ప్రత్యేక హోదా విషయంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా పోరాటం చేయడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా గతంలో బంద్ చేయడం జరిగింది. మొన్న కూడా బంద్ జరిగితే బంద్ విఫలం చేసేదానికి ఎన్నో కుయుక్తులు పన్ని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. గతంలో 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను, కానీ ఈ రకమైన అరాచకం ఎప్పుడు జరగలేదు. ఇట్లా బంద్కు కూడా ఇబ్బంది పెట్టి అరెస్టులు చేయటం అనేది మంచి పద్ధతి కాదు. దీనికి ప్రత్యేక హోదా అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ప్రత్యేక హోదా మీద ఒంగోలులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఒంగోలులో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. త్వరలో ఈ ప్రత్యేక హోదా రాష్ట్రంలో 5 బహిరంగ సభలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఒంగోలులో కూడా పెట్టడం జరుగుతుందని తెలియజేసుకుంటాం. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ చాలా మంచిదని తెలుగుదేశం పార్టీ అంటున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ వెంకయ్య నాయుడు గారే ముందల వాళ్ళు అధికారం లేని ముందల ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది. వెంకయ్య నాయుడు గారు కానీ సభలో కూడా ఆ రోజు ఎలక్షన్స్ ముందర మోడీ గారు సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఆ రోజు అడగటం జరిగింది. మరి ఈరోజు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే ప్యాకేజీలో పర్సంటేజ్లు వస్తాయి కాబట్టి ప్యాకేజ్ చాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజలు గమనించాల్సిన విషయం. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు యువకులకి ఉద్యోగాలు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. అవన్నీ పోగొట్టి ప్రతి ప్యాకేజీ తీసుకొని పర్సంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని తెలియదు. సార్, ఇప్పుడు జిల్లాలో ఎన్ని చోట్ల పెట్టాలి? ప్రకాశం జిల్లాలో ఒక ఒంగోలు జరుగుతుంది. అట్లా రాష్ట్రంలో 5 చోట్ల జరుగుతుంది.